మనిషికి ఒక పేరు ఉంటుంది కదా సర్జీ, ఆ పేరు ఆయనకి ఎక్కదు ఫస్ట్. అంటే ఆ పేరును ఓన్ చేసుకోవడానికి కాసేపు టైం పడుతుంది. అంటే పేరు ఇష్టం ఉండదా ఎక్కడ అర్థం అసలు అది అంటే కాదు, తనకి గుర్తుండదు ఆ పేరు. ఇప్పుడు మామూలుగా సరదా కాసేపు నేను తారక్ అని వెళ్ళాను అనుకోండి, పరిచయం అనుకోండి, ఓకే కలిసేసిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ అదే మన కారకేడి అంటాడు, కారక్ అది ఏదో చేసేస్తారు దాన్ని. దాని ముందు వెనకాల కరెక్ట్ గా పెట్టి మధ్యలో కిచిడి అయిపోద్ది అది. నా పేరు అలా నాకు తెలిసి ఈ 2021 ఒక సినిమా అంటే ఆయన ఎవరో కొట్టిన పాటకి మీరు అనుకుంటాడేమో అనుకుంటా నేను. అది కూడా ఉండదు, చాలా ఛాన్స్ కూడా ఉండదు. లేకపోతే మనోడు చెప్తాడు చెప్పద్దు ఆగిపో పాజ్ బటన్ మొత్తానికి. కానీ ఆ పేరుని ఎంత కాన్ఫిడెంట్ గా తను చెప్తాడంటే, పాప మాకు సుమేర్ అని మనకు స్విమ్మింగ్ మాకు అండర్ వాటర్ షాట్ అది నిజమైన పేరే. ఫెంటాస్టిక్ స్కూబా డైవర్ ఇన్స్ట్రక్టర్. సరే మా ఇద్దరికి తనకు బాగా తెలుసు. అది సుమేరు అయి ఉంటుంది, సుమేరు పర్వతం కదా, సుమేరు అయి ఉండదు. సుమేర్ తన పేరు. సుమేర్. సరే అయిపోయింది. సార్ ఎంట్రీ, సమీర్ అన్నాడు చాలా కాన్ఫిడెంట్ గా. వాడు సార్ అన్నాడు. నేను అవును నీ పేరు సుమేర్ కదా, నువ్వు సమీర్ కి రెస్పాండ్ అవుతున్నావు ఏంటి? నువ్వు తప్పుగా అన్నది. నేను తప్పుగా గుర్తు పెట్టుకున్నానా పోనీ అని. తర్వాత నెక్స్ట్ డే సుమిత్ అన్నాడు. సుమిత్ అంటే సుమేర్ సమీర్ పక్క పక్కన ఉన్నాయి, ఒకలా ఉన్నాయి. సుమిత్ అన్నాడు. అనగానే మరి సార్ అన్నాడు మళ్ళీ. సుమేర్ కాదు సమీర్ అనుకుంటే, సమీర్ కాదు సుమిత. నేను అన్న నీ పేరేంటి అన్నా. సుమేర్ అండి అన్నాడు. మరి సమీర్ కి సుమిత్ కి ఎందుకు పలికేవంటే, అంటే ఆయన పాపం పిలుస్తున్నారు కదా, ఐ డోంట్ వాంట్ టు నాట్ రెస్పాండ్ ఆర్ కరెక్ట్ హిమ్ అండ్ దట్స్ వై ఐ యామ్ రెస్పాండింగ్ అని. ఇది కేవలం సుమేర్ తో కాదండి, ఇన్నేళ్ల మా ఇద్దరికి ఉండే ఒక అనుబంధంలో చరణ్ ఎలా పిలిచాడు, ఏ పేరుతో పిలిచాడు కాదు, ప్రేమగా పిలిచాడు. ఉద్దేశం బాగుంటుంది సార్. నన్ను గుర్తుపట్టినట్టున్నారు. మా దగ్గర షూటింగ్ అప్పుడు గుర్రం ఫైట్ అప్పుడు బొడ్డు వేషంలో వచ్చి ఫోటో దిగాను కదా సార్. నేను రంగస్థలంలో నన్ను కొట్టాను కదా సార్. 3 days నొప్పి వచ్చింది నాకు. ఎందుకు తెలియదు, కూర్చోమా. కూర్చో కిషోర్, కూర్చో. సార్ ఏంటి కిషోర్ అంటున్నారు? సార్ పేర్లు గుర్తుండవు, ఓన్లీ మనుషులని మనసులో పెట్టుకుంటారు అంతే. ఏం ప్రదీప్? అలా మాది అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే ఫిలిం ఫినిష్ చేసుకున్నాం. April 11th రిలీజ్ అవబోతుంది. ఇట్స్ ఎ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫుల్ ఆన్ ఫన్. ఈ సమ్మర్కి రిలీజ్ చేస్తున్నాం. బిగ్ బ్లాక్ బస్టర్ కొట్టాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాది ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ మీకే అమ్ముదామని వచ్చింది. మరి టికెట్ కొనాలంటే ఎవరైనా టికెట్ అమ్మాలి కదా. నేను అమ్ముతాను సార్. మా ఈ అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఈ సమ్మర్కి రాబోతున్న ఒక మంచి ఎంటర్టైనర్. సో ఫ్యామిలీ నీకు ఏం తెలియదు, ఊరుకో, నేను అమ్ముతాను చూడు. సార్ దిస్ మూవీ ఇస్ కాల్డ్ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి. సార్ వీఆర్ సేలింగ్ ఫర్ 1+1 ఆఫర్ సార్. మీరు ఒక టికెట్ కొనుక్కోండి, తెలిస్తే ఉపాసన మేడం కూడా తీసుకెళ్ళచ్చు. పాప్కార్న్ మొత్తం మీరు కొనుక్కోండి సార్. కావాలి వాళ్ళు క్లింకర్ మేడం కొనుక్కోవచ్చు. నువ్వేనా సర్ఫ్ సబ్బులు ఇవన్నీ అమ్ముతున్నావా? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. సార్ నాకు అర్థమైంది సార్, మాస్ పల్స్ మీద ఒక్క నిమిషం ఆగండి సార్. 150 కొంతమంది చూస్తారు కానీ ఏంటో కొనరు. బాబు కొనండి, చూడటం కాదు. 50 ఎవరయ్యా అబ్బాయి? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ అబ్బాయిని? సారీ సార్, ఇలాగే కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంటా. కిషోర్ నువ్వు కూర్చో. ప్రదీప్ నువ్వే టికెట్ ఇచ్చేస్తా. హియర్ ఇస్ ద టికెట్. బాగుంది. థ్యాంక్ యూ సార్.